ఓకే, ఇదే మన టాపిక్ ఏందమ్మా, ఆపరేటర్స్. ఈ ఆపరేటర్స్ లో మనకి ఏమేమి ఆపరేటర్స్ అవైలబిలిటీ ఏంటంటే బేసిక్ గా ఇక్కడ చూడండి. సో అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, ఐడెంటిటీ ఆపరేటర్స్ అండ్ మెంబర్షిప్ ఆపరేటర్స్ అండ్ బిట్ వైజ్ ఆపరేటర్స్. ఇవి పైథాన్ లో అవైలబిలిటీ ఉన్న మనకు ఆపరేటర్స్. ఈ ఆపరేటర్స్ లో ఫస్ట్ మనం నేర్చుకునే ఆపరేటర్స్ ఏమంటాం, అర్థమెటిక్ ఆపరేటర్స్. ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ లో ఎడిషన్ అంటే ఏదైనా టూ నెంబర్స్ ని కలపడం కోసం, రెండు స్ట్రింగ్స్ ని కలపడం కోసం. అలానే సబ్ట్రాక్షన్స్ అంటే సబ్ట్రాక్షన్ చేయడం అంటే అర్థమైంది, ఒక దాంట్లో ఒక దాన్ని తీసేయడం కోసం. అలానే మల్టిప్లికేషన్ చేయడం కోసం, డివిజన్ చేయడం కోసం, మాడ్యులేట్ చేయడం కోసం. ఇంతవరకు మనం అన్ని లాంగ్వేజ్ లో నేర్చుకున్నాం. సిలో కానీ, C++ లో కానీ, జావాలో కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, రిమైనింగ్ ఆల్ లాంగ్వేజ్ దీస్ ఆర్ అవైలబిలిటీ. బట్ ఇక్కడ స్పెషల్ గా వచ్చిన ఒక రెండు ఆపరేటర్స్ అర్థమెటిక్ ఏంటి అంటే ఎక్స్పోనెన్షియేషన్ ఆపరేటర్ అంటాం. అంటే టూ ఆస్ట్రిక్ సింబల్స్ అండ్ 8 ఇస్తే 2 పవర్ ఆఫ్ 8 అని అర్థం. 2 పవర్ ఆఫ్ 8 అని అర్థం. మరి వాట్ అబౌట్ ద 2 ఫార్వర్డ్ స్లాషెస్, దీన్ని డివిజన్ సింబల్ అంటాం. రెండు డివిజన్ సింబల్ వాడితే ఫ్లోర్ డివిజన్ అంటాం. అంటే ఫ్లోర్ అంటే అర్థమైంది, నెంబర్ కిందకి రౌండ్ చేసి, కిందకంటే 45.56 ఉంది అనుకో, 45.5 చేసింది. 45.56 ని అదే సీల్ అన్నాం అనుకో, 57 అంటే 6 చేసింది. కానీ ఇక్కడ 5 చేసింది. ఎందుకని, ఫ్లోర్ కి కాటికి గ్రౌండ్ కి చేసింది అనమాట. సో వీటి గురించి మనం ఫస్ట్ ప్రాక్టీస్ లో చూసి నెక్స్ట్ ఆపరేటర్స్ కదా. ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, మాడ్యూల్స్. మాడ్యూల్ అంటే రిమైండర్ వాల్యూ అంటారు. దీస్ ఆల్ విల్ బి అవైలబుల్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. బట్ మనకి ఇక్కడ స్పెషల్ గా ఏంది, పైథాన్ లో వచ్చిన అర్థమెటిక్ ఆపరేటర్స్ లో రెండు అంటే, ఒకటి ఎక్స్పోనెన్షియేషన్ అండ్ అనదర్ వన్ ఇస్ ద ఫ్లోర్ డివిజన్ అంటాం. 2 ఫార్వర్డ్ స్లాషెస్ వాడితే దాన్ని ఫ్లోర్ డివిజన్ అంటాం. సో లెట్స్ ప్రాక్టీస్ చూద్దాం. ఇక్కడ చూడండి, నేనేం చేశాను, A = 45, B = 2 అని పెట్టాను. A + B ఇది నేను ఓన్లీ కనపడటం కోసం రాసా. దిస్ నాట్ ఎ కన్స్ట్రైంట్. ఇది మనం రాసినా రాయకపోయినా ఇది ఇంపార్టెంట్. ఇది ఎందుకు రాశాను, విజిబిలిటీ కోసం. A + B కలిపితే ఈ వాల్యూ వస్తుంది అని తెలియటం కోసం రాశా. ఇది ఇట్స్ నాట్ ఎ కన్స్ట్రైంట్. ఇది ఉన్నా లేకపోయినా ఎగ్జిక్యూట్ అయ్యింది. కాకపోతే ఏ ఆపరేషన్ పెర్ఫామ్ అయిందనేది తెలియాలంటే మనం ముందు చూపించుకోవాలి, కాబట్టి దానికోసం ఇలా రాసాం అనమాట. సో A + B రాసాం, A - B రాసాం, A × B రాసాం, A/B రాసాం. ఏ డబుల్ ఫార్వర్డ్ స్లాష్ బై అన్నాం. రౌండ్ ఆఫ్ ఫ్లోర్ అంటే 45 అంటే ఎంత వస్తుంది, 22.5 వస్తుంది. 22.5 అంటే ఫ్లోర్ కి ఏదైతే ఉంటుందో 22 కి రౌండ్ చేసేసి. అట్లనే A% ఆఫ్ అంటే మాడ్యూల్ వస్తుంది. ఇక్కడ 45 పవర్ ఆఫ్ 2 అన్నాం అనుకో, 45 × 2 టైమ్స్ మల్టిప్లికేషన్ జరిగింది. అలా కాకుండా మనకి ఆల్రెడీ ఇంటీజర్ కి 2 బైట్స్ ఆఫ్ ది స్పేస్ ఇలా తెలుసు కాబట్టి 2 పవర్ ఆఫ్ 8 అన్నాం అనుకో, 2^8 256 వస్తుంది అనమాట. అలా క్యాలిక్యులేషన్ కోసం పెట్టారు. 2 పవర్ ఆఫ్ 8 అంటే 1 బైట్ అంటే ఎంత, 2^8 కదా. సో +or-128, 0 to 256 అంటాం. సో ఒకసారి ఈ ప్రోగ్రామ్ మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. రైట్ బటన్ క్లిక్ చేసి రన్ దిస్ ప్రోగ్రామ్. కింద మనకు అవుట్పుట్స్ వస్తాయి చూడండి, కింద అవుట్పుట్స్ వస్తాయి. సో ఫస్ట్ ఏంది, 45 + 2 = 47. ఇది కనపడటం కోసమే మనం ఇక్కడ రాసాం. అంటే నీట్ గా ఫార్మాటింగ్ అవుట్పుట్ ఇవ్వడం కోసం రాసాం. కానీ దీస్ నాట్ ఏ కన్స్ట్రైంట్, ఇట్స్ నాట్ ఏ మ్యాండటరీ. అది రాయాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు రాసాము, ఈ ఆపరేషన్ పెర్ఫామ్ అవటం వల్ల ఈ రిజల్ట్ వస్తుంది అని క్లారిటీగా చూపించడం కోసం రాసాము. A - B, A × B, A/B 22.5. బట్ ఫ్లోర్ కి సీడ్ చేసింది ఏం చేసింది, 22 ని రెట్ ఇచ్చింది. డబుల్ బై కొడితే ఏమొస్తుంది, ఫ్లోర్ రౌండ్ చేసింది అనమాట. A/B అంటే రిమైండర్ ఎంత, 22 44 పోతే రిమైండర్ 1 మిగిలేదు 1. 2^8 అంటే 256 +or-128 or 0 to 256. ఓకే, దిస్ ఈస్ ద ఇంటీజర్ 1 బైట్ కి వాల్యూ. 1 బైట్ కి వాల్యూ అన్నమాట 2^8 అనేది. సో ఇక్కడ పవర్ వాల్యూస్ కి 2 ఆస్ట్రిక్స్ వాడతాము. ఒక ఆస్ట్రిక్ వాడితేనేమో మల్టిప్లికేషన్ అంటాం, 2 ఆస్ట్రిక్స్ వాడితేనేమో పవర్ అంటాం. దీన్ని ఎక్స్పోనెన్షియేషన్ ఫార్మ్ అంటాం. ఓకే, ఆర్ మాడ్యూల్స్ రౌండ్ టు ఫ్లోర్. బాగా గుర్తుపెట్టుకోండి, రౌండ్ టు ఫ్లోర్ కి 2 ఫార్వర్డ్ స్లాషెస్ వాడతాం. దిస్ ఈస్ ద వన్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్స్ అన్ని మీకు నేను మళ్ళీ విడిగా రాసుకున్నారు. లెట్స్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆపరేటర్స్. వాట్ అబౌట్ ద అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ అనేది జనరల్ గా ఒక నెంబర్ ని మనం ఎక్స్ప్రెషన్ ఎప్పుడు ఎలా ఎవాల్యూట్ చేస్తామంటే, సెకండ్ ప్రోగ్రామ్ లో ఎక్స్ప్రెషన్ ఆపరేటర్ రాశాను. ఒకసారి దాన్ని చూడండి.
ఇక్కడ a ఈక్వల్ టు 5 అన్న. a ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 5 అని రాస్తాం. మామూలుగా 5 ఇంక్రిమెంట్ అవ్వాలంటే దాన్నే షార్ట్ ఫామ్ లో ఎలా రాయొచ్చు అంటే a ప్లస్ ఈక్వల్ టు 5. a ప్లస్ ఈక్వల్ టు అంటే ఈ ప్లస్ అనేది a కి ముందుకు వచ్చేసింది, ఇక్కడికి వచ్చింది. ఈ a అనేది వెళ్ళిపోయింది అంటే డూప్లికేట్ ఆఫ్ a ని రిమూవ్ చేసి ఒక a తోనే ఆపరేషన్ పెర్ఫామ్ చేయడం కోసం వాడతాం. జనరల్ గా ఎక్కడ వాడుతుంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న లూప్ రాస్తాను చూడండి. ఫర్ i ఈక్వల్ టు 1 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. ఫర్ i ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ ఫర్ అంటే ఎట్లా రాస్తాం మనం, ఇక్కడ టైమ్. సో కాబట్టి మనం ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 1, 50, 2 is the step code. 2 is the step code. అంటే ఏమవుతుంది ఇక్కడ i అనేది ప్రింట్ అవుతుంది. i అనేది ప్రింట్ అవుతుంది. ఎలా ప్రింట్ అవుతుంది? 2 ఇంక్రిమెంట్ తో ప్రింట్ అవుతుంది. దట్ ఈస్ ద స్టెప్ వాల్యూ. అంటే i ఈక్వల్ టు i ప్లస్ 2 అని. ఇక్కడ ఎంత ప్రింట్ అయింది చూడండి, 2 ఇంక్రిమెంట్ అయిందా? వీటి గురించి తర్వాత టాపిక్ వస్తే మీకు అప్పుడు చెప్తాను. లేదు నాకు 5 ఇంక్రిమెంట్ కావాలి. లెట్ us run that. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి 5 ఇంక్రిమెంట్ అవుతూ వచ్చింది. 0 నుంచి చూడండి ఇక్కడ ఫస్ట్ 1 ప్రింట్ అయింది. ప్లస్ 5 కలిపితే ఎంత అవుతుంది? 6 అవుతుంది. 6 కి 5 కలిపితే 11 అవుతుంది. ఇలా అంటే ఇది ఇంక్రిమెంటల్ వాల్యూ. అలా ఇంక్రిమెంటల్ వాల్యూ జనరల్ గా ఒక ఇంక్రిమెంట్ ఉంటే ఏం చేస్తామంటే మనం ప్లస్ ప్లస్ కానీ, ఒక డిక్రిమెంట్ ఉంటే మైనస్ మైనస్ కానీ వాడతాం. ప్లస్ ప్లస్ అంటే 1 ఇంక్రిమెంట్ i ఈక్వల్ టు i ప్లస్ 1. అదే మైనస్ అవ్వాలంటే i ఈక్వల్ టు i మైనస్ 1. అలా కాదు, నాకు స్పెసిఫైడ్ సైజ్ ఇంక్రిమెంట్ అవ్వాలి. అప్పుడు ప్లస్ కి అయితే ప్లస్ ఈక్వల్ టు వాడతాం, మైనస్ కి అయితే మైనస్ ఈక్వల్ టు వాడతాం, మల్టిప్లికేషన్ కి అయితే మల్టిప్లికేషన్ ఈక్వల్ టు వాడతాం, డివిజన్ కి అయితే డివిజన్ ఈక్వల్ టు వాడతాం. అర్థమైందా? అలానే రౌండెడ్ ఫ్లోర్ రౌండెడ్ కి అయితే ఇలా వాడతాం 2 ఫార్వర్డ్ స్లాషెస్. ఎక్స్పోనెన్షియేషన్ కి అయితే ఇలా వాడతాం a ఇంటూ ఈక్వల్ టు 2. పర్సంటేజ్ కి అయితే మాడ్యులస్ కి అయితే ఇలా వాడతాం. సో మామూలుగా మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ ఎలా అయితే పెర్ఫామ్ చేస్తున్నామో సేమ్ యాజ్ యూజువల్లీ ఇట్ షుడ్ బి పెర్ఫామ్. బట్ కాకపోతే ఏ అనేది రిపీటెడ్ గా వస్తుంది కాబట్టి దాని బదులు ఆ ఆపరేటర్ ని ముందుకు షిఫ్ట్ చేసి, అంటే ఈ ప్లస్ అనే ఆపరేటర్ ని ముందుకు షిఫ్ట్ చేసి ఏ అనే దాన్ని ఒమిట్ చేస్తే సరిపోయిందని అర్థం. దీనికి సింపుల్ గా ఏం చెప్తారంటే ఎక్స్ప్రెషన్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ 1 ప్లస్ ఎక్స్ప్రెషన్ 2 అని రాసే ఒక స్టేట్మెంట్ ని నేను కామెంట్స్ లో పెడతాను. ఈ స్టేట్మెంట్ ని ఇలా రాయొచ్చు అంటాడు. ఎలా? ఎక్స్ప్రెషన్ 1 ప్లస్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ 2. అది ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు, ఇంటూ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే వీ కెన్ సింప్లిఫై దిస్ ప్లస్ ఆపరేటర్ విల్ బి మూవింగ్ ఆన్ టు ద ఈక్వల్ బిఫోర్ అండ్ రిమూవ్ ద ఫస్ట్ ఎక్స్ప్రెషన్ 1. అంటే రిపీటెడ్ గా వాడుకుంటే సరిపోతుందిగా, దాన్ని ప్లస్ ఈక్వల్ టు అంటాం. జనరల్ గా ఈ ఆపరేటర్ ని మనం C++ లో కొడతాం. ఫర్ లూప్ తిప్పుతూ i ఈక్వల్ టు i ప్లస్ 2 అని చెప్పి పెట్టామంటే అర్థం ఏంటంటే 2 ఇంక్రిమెంట్ అయింది. i ఈక్వల్ టు i ప్లస్ 2 అని పెట్టే బదులు i ప్లస్ ఈక్వల్ టు 2 పెడితే సరిపోతుంది అనమాట. అంటే i ని మళ్ళీ రిపీటెడ్ గా వాడకుండా i ప్లస్ ఈక్వల్ టు 2 అని పెట్టినా కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, దిస్ ఈస్ ద ఏమంటాం వీటిని, ఏం ఆపరేటర్స్ అంటాం వీటిని? సో ఇట్స్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం. ఏమంటాం? అసైన్మెంట్ ఆపరేటర్స్. ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ అన్ని ఇవన్నమాట. ఓకే, ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ లో ఇవే కాకుండా మనము మైనస్ ఈక్వల్ టు, మల్టిప్లికేషన్ ఈక్వల్ టు కాకుండా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, పవర్ ఈక్వల్ టు, ఇవన్నీ ఆపరేషన్స్ కూడా వాడుకోవచ్చు అనమాట మనం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కంపారిజన్ ఆపరేటర్స్. కంపారిజన్ అనగా ఏంది? 2 నెంబర్స్ సమానమా కాదా, ఈ 2 నెంబర్స్ సమానమా కాదా, ఈ 2 నెంబర్స్ సమానం అయి ఉండకూడదు, ఈ నెంబర్ కంటే పెద్దదై ఉండాలి, ఈ నెంబర్ కంటే చిన్నదై ఉండాలి, ఈ నెంబర్ కంటే పెద్దది లేదా సమానమైనా పర్లేదు, ఈ నెంబర్ కంటే చిన్నది లేదా సమానమైనా పర్లేదు. ఇటువంటి మీనింగ్స్ కోసం మనకి గ్రేటర్ దెన్ పెద్దదై ఉండాలి, లెస్ దెన్ చిన్నదై ఉండాలి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెద్దదైనా పర్లేదు, దానికి సమానమైనా పర్లేదు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు చిన్నదైనా పర్లేదు, దానికి సమానమైనా పర్లేదు, ఈక్వల్ టు సమానమైనప్పుడే, 2 ఈక్వల్ గా ఉన్నప్పుడే, నాట్ ఈక్వల్ టు సమానం కానప్పుడు, ద బోత్ షుడ్ నాట్ బి సేమ్ అయినప్పుడు, 2 సమానమైనప్పుడు అంటే డబుల్ ఈక్వల్ వాడతాం. సింగిల్ ఈక్వల్ నేమో అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. 2 ఈక్వల్స్ వాడితే ఏమంటాం? ఈక్వల్ ఆపరేటర్ అంటాం. ఏమంటాం? ఈక్వల్ ఆపరేటర్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ ఏ కంపారిజన్ ఆపరేటర్స్ అంటాం. సో ఓకే, ఈ కంపారిజన్ ఆపరేటర్స్ కి ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. దిస్ ఈస్ ద కంపారిజన్ ఆపరేటర్. ఇక్కడ నేను ఏం తీసుకున్నాను? 45, 33 తీసుకున్నాను. A 45, B 33. A ఈక్వల్ టు B నా రిజల్ట్ ఫాల్స్ వస్తుంది. నేను ఇక్కడ అవుట్పుట్స్ కూడా రాసి పెట్టాను. రిజల్ట్స్ ఏమొస్తుంది? ఫాల్స్ వస్తుంది. అదే A గ్రేటర్ దెన్ B, ఏ వాల్యూ B కంటే పెద్దదే కదా, ఇట్స్ ట్రూ. నెక్స్ట్ A లెస్ దెన్ B, ఏ వాల్యూ B కంటే చిన్నదా, కాబట్టి ఫాల్స్.
కాదు కదా. అండ్ నెక్స్ట్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఇట్స్ ట్రూ. అండ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఫాల్స్. ఏ నాట్ ఈక్వల్ టు బి, ఏ వాల్యూ బికి సమానం కాదు కదా, దట్స్ ట్రూ. ఓకే, నెక్స్ట్ కింద ఒకేసారి లాజికల్ ఆపరేటర్స్ కూడా రాశాను. లాజికల్ ఆపరేటర్స్ లో ఏముంటే మనకి ఎండ్ ఆర్ నాట్, ఎండ్ ఆర్ నాట్. సో ఇక్కడ ఎండ్ వ్యవసాయం ఏ ఎండ్, ఈ లాజికల్ ఆపరేటర్స్ ఎప్పుడు వాడతాం ఫస్ట్ అది తెలియాలి. ఈ లాజికల్ ఆపరేటర్స్ ఎప్పుడు వాడతామంటే బిట్వీన్ టూ రిలేషనల్ ఆపరేటర్స్ మధ్య వాడతాం. జనరల్ గా బిట్వీన్ టూ రిలేషనల్ ఆపరేటర్స్ మధ్య ఒక లాజికల్ ఆపరేటర్ యూజ్ చేస్తూ ఉంటాం. ఈ రిలేషనల్ ఆపరేటర్స్ ఎక్కడ వాడుతుంటాం అంటే బిట్వీన్ టూ వేరియబుల్స్, రెండు వేరియబుల్స్ మధ్య కానీ, ఆర్ టూ కాన్స్టెంట్స్, రెండు కాన్స్టెంట్స్ మధ్య కానీ, ఆర్ టూ ఎక్స్ప్రెషన్స్, రెండు ఎక్స్ప్రెషన్స్ మధ్య కానీ వాడచ్చు. అట్లా రెండు ఎక్స్ప్రెషన్స్ మధ్య కానీ, రెండు కాన్స్టెంట్స్ మధ్య కానీ, రెండు వేరియబుల్స్ మధ్య కానీ వాడచ్చు. దట్ ఈస్ కాల్డ్ రిలేషనల్ ఆపరేటర్స్. బట్ లాజికల్ ఆపరేటర్స్ ఎక్కడ వాడతాం? బిట్వీన్ టూ రిలేషనల్ ఆపరేటర్స్. చూడండి, ఇక్కడ రెండు రిలేషనల్ ఆపరేటర్ మధ్య వాడాలి, ఇక్కడ రెండు రిలేషనల్ ఆపరేటర్స్ మధ్య వాడాలి, ఇక్కడ రెండు రిలేషనల్ ఆపరేటర్స్ మధ్య, ఎండ్ ఆర్ నాట్. ఇక్కడ ఏమంటున్నాం? ఏ గ్రేటర్ దెన్ బి అండ్ మరియు ఏ గ్రేటర్ దెన్ సి, అంటే బోత్ సాటిస్ఫైడ్ అవ్వాలి. కానీ ఏ వాల్యూ బి కంటే పెద్దది, కానీ సి కంటే పెద్దది కాదు కదా. ఎందుకని? ఏ 45 బి, సి 55 కదా. ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయిపోయింది. అలానే ఏ లెస్ దెన్ బి అండ్ ఏ లెస్ దెన్ సి అంటున్నాం. ఏ వాల్యూ బి కంటే చిన్నదై ఉండాలి, ఏ వాల్యూ సి కంటే చిన్నదై ఉండాలి. కాదు, ఒకటే కండిషన్ సాటిస్ఫైడ్ అయింది కానీ ఇంకోటి కాదు. సో కాబట్టి ఫాల్స్. అర్థమైందా? అండ్ నెక్స్ట్ వచ్చేసింది ఏ గ్రేటర్ దెన్ బి అండ్ బి లెస్ దెన్ సి. ఏ గ్రేటర్ దెన్ బి, గ్రేటర్ దెన్ బినేగా, కండిషన్ సాటిస్ఫైడ్గా. లెస్ దెన్ సి అంటే లెస్ దెన్ సి అంటే సి కంటే చిన్నదేగా. సో కాబట్టి ట్రూ వచ్చేసింది. ఏ గ్రేటర్ దెన్ బి అండ్ ఏ గ్రేటర్ దెన్ సి. ఏ గ్రేటర్ దెన్ బి, ఏ వాల్యూ బి కంటే పెద్దది, అండ్ ఏ వాల్యూ సి కంటే కూడా పెద్దదా? కాదు కదా. ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ సి కాదు కదా, ఇది కూడా ఫాల్సే వస్తుంది. ఆర్ వాడాం కాబట్టి ట్రూ వస్తుంది. అది ఎండ్ వాడితే ఫాల్స్ అయితే. ఆర్ లో నేచర్ ఏంది మనకి? ఎనీ వన్ కండిషన్ విల్ బి సాటిస్ఫైడ్, ద రిజల్ట్ విల్ బి ట్రూ. both is false, then the result will be false. Both should be false, the result will be true in end operator, remaining always. మన అందుకనే లాజికల్ రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ చెప్పుకునేటప్పుడు ట్రూ ఫాల్స్ టేబుల్ గురించి డిస్కస్ చేస్తాం. ఏమంటామంటే ఎండ్ కి లాజిక్ ఏంటంటే ద బోత్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్, ద రిజల్ట్ విల్ బి ట్రూ, రిమైనింగ్ ఆల్వేస్ ఈజ్ ఫాల్స్. అదే ఆర్ కి ఏం చెప్తామంటే both conditions are false, the result will be false, remaining always true. Anyone satisfied? It's a true. That is R. Adi leka idi అని అర్థం అన్నమాట. సో దట్స్ ఇది. సో లెట్స్ రన్ ద ప్రోగ్రామ్. సో కొంచెం ప్రోగ్రామ్ రన్ చేస్తే సేమ్ నేను ఆల్రెడీ ఏదైతే రిజల్ట్స్ వస్తాయి ఆ రిజల్ట్స్ అన్ని ఇక్కడ ఎక్స్పెక్టెడ్ రాసి పెట్టాను, అవే రిజల్ట్ మనకి ఎక్స్పెక్ట్. ఓకే, ఇక్కడ చూడండి, ట్రూ ఫాల్స్ లో క్యాప్ లో స్మాల్ తో ట్రూ ఫాల్స్ వస్తాయి. జావా స్క్రిప్ట్ లో ట్రూ ఫాల్స్ స్మాల్ ఉండదు. కొద్దిగా జావా స్క్రిప్ట్ కి పైథాన్ కోడింగ్ కి చాలా దగ్గర సిమిలారిటీస్ ఉంటాయి. అందుకని నేను ఆ కంపారిజన్స్ చెప్తూ ఉంటాను ప్రోగ్రామ్ చెప్పేటప్పుడు. యూ షుడ్ రిమెంబర్ దట్. ఓకే, అండ్ నెక్స్ట్ వాట్ అబౌట్ దట్ ఐడెంటిటీ ఆపరేటర్ ఈజ్ నాట్. ఇక్కడ ఏమంటుంది? రిటర్న్స్ ట్రూ ఇఫ్ బోత్ వేరియబుల్స్ ఆర్ ద సేమ్. ఎక్స్ ఈజ్ వై, ఎక్స్ వాల్యూ వై కి సమానమా అయితే ట్రూ వస్తుంది, కాకపోతే ఫాల్స్ వస్తుంది. ఎక్స్ ఈజ్ నాట్ వై, ఎక్స్ వాల్యూ వై కి సమానమా కాదా, దాని రిజల్ట్ వాల్యూ ఫాల్స్ వస్తుంది. ట్రూ ఫాల్స్ కోసం. సో లైక్ ఎలా? సో నెక్స్ట్ ఇక్కడ ఏ ఈజ్ బి, ఏ వాల్యూ బికి సమానమా కాదు కదా. ఇది 45 55 రెండు డిఫరెంట్ కదా. ఇక్కడ రిజల్ట్ అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. ఏ ఈజ్ నాట్ బి, ఏ వాల్యూ బికి సమానం కాదు, అక్కడ కంపల్సరీ ట్రూ వచ్చేసి, ఎందుకని రెండు సమానం కాదు కాబట్టి. నెక్స్ట్ మెంబర్షిప్ ఆపరేటర్. మెంబర్షిప్ ఆపరేటర్ అనేది ఎందుకు వాడతామంటే ఇన్ నాట్ ఇన్. అక్కడేమో ఈజ్ నాట్ ఈజ్ లాగా, ఈజ్ నాట్ అవునా కాదా. ఇక్కడేంది? ఇన్ లోపల ఉందా లేదా. ఇప్పుడు పైన నేను ఒక అరే తీసుకున్నా. అరే అంటే ఇక్కడ పైథాన్ లో అరేస్ అనము, లిస్టులు అని పిలుస్తుంటాం. ఈ టాపిక్స్ మనకి నెక్స్ట్ వస్తుంది, మనకి డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్స్ అంటాము, లిస్టులు అంటాం అనమాట. ఒక పైన ఒక లిస్ట్ తీసుకున్నాను నేను, ఎక్స్ అనే లిస్ట్ తీసుకున్నా. ఆ లిస్ట్ లో ఏముంది? 1 2 3 4 5 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. I want to check a specified element in existing of that array. ఆ లిస్ట్ లో ఉందా? అప్పుడు నేనేం చేస్తున్నాను? 3 in x అన్న, అంటే 3 అనే ఎలిమెంట్ x అనే అరేలో ఉందా, ఉంటే ట్రూ వచ్చేస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది. 3 నాట్ ఇన్ x అన్న, కానీ x లో ఉంది కదా, అది ఎమ్మడే ఫాల్స్ వస్తుంది. పైన ట్రూ వస్తుంది, కింద ఫాల్స్ వస్తుంది. లెట్స్ రన్ ద ప్రోగ్రామ్.
సో ఓకే, ఫస్ట్ ట్రూ వచ్చేసింది ఉంది కాబట్టి, లేదు కాబట్టి ఫాల్స్ వచ్చేసింది. పైన కూడా అంతే, ఫస్ట్ ఫాల్స్ వచ్చింది, ఏ ఇస్ బీనా కాదు కదా, ఫాల్స్ వచ్చింది. ఏ ఇస్ నాట్ బి, ఇట్స్ ఎ ట్రూ, ఏ వాల్యూ బి కాదు కాబట్టి. అలానే ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ ట్రూ వస్తుంది, 3 ఇన్ ఎక్స్, ఎక్స్ లో 3 ఉంది కాబట్టి ట్రూ, 3 నాట్ ఇన్ ఎక్స్, ఎక్స్ లో లేదా అని అడుగుతుంది కానీ ఉంది కదా, సో కాబట్టి ఫాల్స్. ఓకే, సో నెక్స్ట్ మెంబర్షిప్ ఆపరేటర్స్ అయిపోయింది, ఇన్ నాట్. నెక్స్ట్ బిట్ వైజ్ ఆపరేటర్స్. ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేది మనం ఎక్కడ వాడుతుంటామంటే, ఒక బిట్ ఆఫ్ ది అంటే 8 బిట్స్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ని లెఫ్ట్ సైడ్ కి షిఫ్ట్ చేయాలన్నా, రైట్ సైడ్ కి షిఫ్ట్ చేయాలన్నా, ఈ లెఫ్ట్ సైడ్ కి షిఫ్ట్ చేసినప్పుడు లెఫ్ట్ మోస్ట్ లో ఉండే ఎలిమెంట్ డ్రాప్ అయిపోతుంది, రైట్ సైడ్ 0 యాడ్ అవుతుంది. అదే రైట్ కి షిఫ్ట్ చేసినప్పుడు రైట్ సైడ్ మోస్ట్ ఎలిమెంట్ డ్రాప్ అయిపోతుంది, లెఫ్ట్ సైడ్ 0 యాడ్ అయ్యింది అనమాట. సో ఎండ్ అని ఆడేటప్పుడు ఏం చేస్తాము, పైన ఉన్న బిట్స్ లోని కింద ఉన్న బిట్స్ లో తోటి ఎండ్ లాజిక్ ని అప్లై చేస్తాం. అంటే బోత్ షుడ్ బి 1 ట్రూ 1, ఎనీ 1 0 ఇస్ ఫాల్స్ కాబట్టి 0 వచ్చేది. అది ఎండ్ ఆపరేటర్ నాట్ ఆపరేటర్స్ కి. సో వీటిని మనం దీని వాడతాం, లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్, రైట్ షిఫ్ట్ ఆపరేటర్స్ అంటాం. సో లైక్ దానికి ఎగ్జాంపుల్ నేను సెట్ చేయలేదు, అది తర్వాత మనం ఎగ్జాంపుల్ చేద్దాం బిట్ వైజ్ ఆపరేటర్స్ దానికి. నెక్స్ట్ వచ్చేసి మనం కండిషనల్ స్టేట్మెంట్స్ కి వెళ్ళాము. సో ఇంతవరకు ఫస్ట్ ఈ ఆపరేటర్స్ వరకు మీరు ప్రాక్టీస్ చేయండి నోట్స్ రాసుకొని. నెక్స్ట్ క్లాస్ లో మనం బిట్ వైజ్ ఆపరేటర్స్ కి ఎగ్జాంపుల్ చెప్పుకొని దెన్ కండిషనల్ స్టేట్మెంట్స్ కదా. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే లైక్ ఇఫ్, వైల్, ఫర్, వీటి గురించి నేర్చుకున్న తర్వాత దెన్ లిస్టులు వాటికి వెళ్దాం. ఓకే, సో మీరు క్లాస్ వినండి మళ్ళీ. ఓకే, క్లాస్ వినండి, నీట్ గా నోట్స్ రాసుకోండి. దాంట్లో ఇప్పుడు నోట్స్ రాయొద్దు, ఇప్పుడు మీరు నోట్స్ రాయొద్దు, మీరు వీడియో చూస్తూ నోట్స్ రాయండి. అప్పుడు మీరు నోట్స్ రాశారా లేదా తెలుసు. బికాజ్ ఎందుకని, నేను ఇక్కడ ఆల్రెడీ నోట్స్ డ్రాప్ లో పెట్టా ఒక్కొక్క పాయింట్ కదా. సో మీరు వీడియో ఆ పాయింట్ లో డ్రాప్ చేసుకొని నోట్స్ రాసుకోవచ్చు. సో అప్పుడు కనీసం మీరు ఒకసారి అన్నా ఎంటారు, దాన్ని రిపీటెడ్ గా ఎంటారు. ఓకే, అర్థమైందా? సో ముందు వినండి. నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం చెప్పుకుందామంటే, సో బిట్ వైజ్ ఆపరేటర్స్ యొక్క ప్రాక్టీస్ చెప్పుకుందాం. ఆ తర్వాత కండిషనల్ ఆపరేటర్స్, తర్వాత లిస్ట్ కి వెళ్దాము. ముందు కండిషనల్ ఆపరేటర్స్ చెప్పుకుందాం. సో లైక్ ఏమేంటి కండిషనల్ అంటే, ఇఫ్, టెర్నరీ ఆపరేటర్, వైల్, డు వైల్, ఫర్, ఇవన్నీ చెప్పుకున్న తర్వాత అప్పుడు లిస్టులో. ఓకే.